హలో, భార్య పుట్టింటి నుండి వస్తే సంబరంగా చూడాలి, సంతోషంగా చూడాలి, అంతకంటే ప్రేమగా చూడాలి. ఇలా గుర్రుగా కాదు. గాడిద గుడ్డేం కాదు. గాడిద గుడ్డు మీకు దొరికితే తీసుకురండి, సాయంకాలం ఆమ్లెట్ వేసి పెడతా. అసలు నిన్నెవడు రమ్మన్నాడు? వెళ్తే తిరిగి రాకూడదని చెప్పాను కదా. ఏంటి, మీరు చెప్తే రాకూడదా? నేను చెప్పాను కదా, రాకూడదని చెప్పడానికి మీకే రైట్స్ లేవని. ఇది నా మొగుడిల్లు, నా ఇల్లు, నా ఇష్టం. నేనొస్తాను, నా మొగుడితోనే ఉంటాను. ఏ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు పిచ్చి కామెడీలు చేస్తున్నావా నువ్వు? కామెడీ ఏంటి బాస్, ఐఎమ్ సీరియస్. అయినా లేని కోపాన్ని నటిస్తే అస్సలు బాగోలేదు. నవ్వరా ప్లీజ్. ఏయ్ వెళ్ళటు. అరే, నేను ఇటుంటే మొహం అట్ట తిప్పుకుంటారేంటి? అరే, మళ్ళీ అటు తిరుగుతారు. నా మొహం చూడండి, నా మొహం చూసి మాట్లాడండి. నీ మొహం చూడాలంటేనే చిరాగ్గా ఉంది. ఆహా, అవునా? అయితే ఎంత చిరాకు వస్తుందో నేను చూస్తాను. చూడండి, నన్నే చూడండి, నా కళ్ళలోకి చూడండి. ఇదిగో అదే, వస్తున్న నవ్వుని ఆపుకోకూడదు. ఎందుకు అన్నిటినీ సీరియస్ గా తీసుకుంటూ చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుంటూ ఇలా ఉండకూడదు. ఇలా అతి చేసావంటే నాకు ఒళ్ళు మండుతుంది. మండుతుందా? ఎంతోళ్ళు మండుతుందేంటి? ఏ వెళ్ళవతలికి. నమస్కారం మావయ్య గారు. ఓహో, మీ మావయ్య గారు చేశారా? నమస్కారం బాబు. అమ్మాయి వచ్చేసిందా? ఇప్పుడే వచ్చింది. అయితే ఈ విషయం మీకు చెప్పేసి ఉంటుంది. అయినా ఇంట్లో శుభవార్తని, సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఫోన్ చేశాను. స్వయంగా నేనే మీతో షేర్ చేసుకుంటే నాకదొక తృప్తి, ఆనందం. మీరు పేరుకి ఈ ఇంటికి చిన్నలుడైన మా ఇంటికి పెద్ద కొడుకు లాంటి వారు. మీ మీద నాకెప్పుడూ అభిమానం, గౌరవం ఉన్నాయి. తెలుసు మావయ్య. మీ ఆరోగ్యం బానే ఉంది కదా? నా ఆరోగ్యానికి ఏంటి బాబు, బ్రహ్మాండంగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాను. మధు లాంటి బిడ్డని కన్నా ఏ తండ్రైనా కూడా సంతోషంగా లేకుండా ఎలా ఉంటారు బాబు? నేనెప్పుడు సంతోషంగా ఉండటానికి తనే కారణం. ఇన్నాళ్ళు నా ఆవేశంలో, నా మూర్ఖత్వంతో నా పెద్ద కూతుర్ని, పెద్దల్లోని చాలా బాధ పెట్టాను. వాళ్ళని ఎన్నో మాటలన్నాను, అవమానించాను. అవన్నీ తప్పని తెలుసుకొని వాళ్ళని క్షమించమని వేడుకొని ఇప్పుడు అందరం కలిసిపోయి సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషాన్ని స్వయంగా మీతో పంచుకోవాలనిపించి చెప్పాను అల్లుడు గారు. చాలా ఆనందంగా ఉంది. అవునా? గ్రేట్ అంకుల్. మీరెలా సంతోషంగా ఉండడమే నేను కూడా కోరుకునేది. తప్పకుండా బాబు, నేను సంతోషంగానే ఉంటాను. మీరు సంతోషంగా ఉండండి. మీకు ఆఫీస్కి టైం అవుతుందనుకుంటాను. ఈ టైంలో మీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేశానా? అదేం లేదు మావయ్య గారు. సరే బాబు, ఉంటాను మరి. మంచిది మావయ్య గారు. ఏంటి, మీ మావయ్య గారు ఏదో గుడ్ న్యూస్ చెప్పినట్టున్నారు? చెప్పారు. అయితే మీరు కూడా మీ మావయ్య గారితో ఒక మాట చెప్పుండాల్సింది. ఏం చెప్పుండాల్సింది? ఇందాక అన్నారు కదా, పుట్టింట్లోనే ఉండిపోవాల్సింది, ఎందుకొచ్చా అని. మీ మావయ్య గారితో ఇప్పుడు చెప్పేసుంటే ఒక పనే పోయేది. మీ అమ్మాయిని పుట్టింట్లోనే ఉంచుకోండి, ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పాల్సింది. నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు. ఈ మాత్రం లేకపోతే మీలాంటి మొండి మొగుడిని ఎలా కంట్రోల్లో పెట్టగలను? సరే, మీరెళ్ళి టిఫిన్ చేస్తూ ఉండండి. ఈలోపు నేను రెడీ అయ్యి ఆఫీస్కి వచ్చేస్తాను. నువ్వెందుకు ఆఫీస్కి? అవసరం లేదు. ఇంటి పట్టునే ఉండి అమ్మని, ఇంటిని చూసుకో. హలో, నాకిల్లాలిగా ఇంటిని చూసుకోవడం వచ్చు, ఉద్యోగిగా ఆఫీస్ని చూసుకోవడం వచ్చు. ఐ కెన్ హ్యాండిల్ బోత్. మధు అమ్మ ఇక్కడ ఆషామాషి కాదు. నీ డబ్బా నువ్వు కొట్టుకోవాల్సిందే.